పంటల మార్పిడితోనే రైతుకు అధిక రాబడి. విప్ విజయ్ వెల్లడి. కాంగ్రెస్ హయాంలోనే రైతులకు లాభం. విజయ్ స్పష్టీకరణ. గుంట ఎండకుండా నీరందించాం. ఎమ్మెల్యే విజయ్ స్పష్టం. కాల్వ శ్రీరాంపూర్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విజయ రమణారావు. ప్రతి రైతు పంట మార్పిడి చేసుకుని అధిక దిగుబడి లాభాలు ఆర్జించాలని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ప్రతి సీజన్లో పంటలు ఎండిపోయాయని, కాంగ్రెస్ హయాంలో ఒక గుంట కూడా ఎండిపోకుండా నీరందించామని, గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేశామని, బోనస్ అందించి రైతును లాభాల వైపు నడిపించామని స్పష్టం చేశారు. రైతులు అత్యధిక లాభాలు రావాలంటే పంటల మార్పిడి తప్పనిసరి అవసరమని విజయ్ సూచించారు. అనంతరం మొట్లపల్లితో పాటు వివిధ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, ఎంపీడీఓ రామ్మోహనాచారి, మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మండే తర్వాత చూడరా అందరు పడతారు. మేడం చెప్పండి. అయిపోయింది మేడం, అయిపోయింది. శ్రీరాంపూర్ ఓకే. సార్ కొంచెం చూడరా సార్, కొంచెం తన దగ్గర జేబులో డబ్బులు పక్క జేబు తీసుకొని అయినా కూడా పక్కలకు ఇంకా ఉన్నత పదవులు రావాలని, అదేవిధంగా మార్కెట్ మొత్తం 10 ఎకరాల విస్తీర్ణం మరి జరుగుతాయి కనుక అవన్నీ ఇప్పించినందుకు విజయ్ గారికి మనస్ఫూర్తి తప్పన్న ఉంటుంది. అట్లా కాబట్టి మనం మొక్కల కొనుగోలు కేంద్రం ప్రతిసారి మరి అప్లికేషన్ ఇచ్చుడు, వాళ్ళు శాంక్షన్ ఇచ్చుడు, ఇందుకోసం మనకు ఆలస్యం అవుతాం. ధన్యవాదాలన్నా. ఈ పంచకండ్ వారికి మా సర్పంచులకు అప్రమత్తంగా ఉండడం. ఇవాళ రైతు ఇంత కూర్చుంటే ఇవాళ బ్రహ్మాండంగా మీ కష్టంతో పంట పండిన మద్దతు ధర విషయంలో మీకు ఎక్కడ కూడా రాజీ లేదు. ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది వచ్చినా, ఇంత కష్టం వచ్చినా ఇవాళ అనేక రకాలుగా ప్రభుత్వం ఇవాళ రైతులకు అండగా ఉంటా ఉంది. ఇవాళ గతంలో 2 ఏళ్ళలోనే 2 సంవత్సరాలు 3 ఏళ్ళు 5వ ఫసల్ అనుకుంటా ప్రభుత్వం వచ్చే దగ్గర. ఇది 5వ ఫసల్. 5వ ఫసల్ అంటే మరి రైతులకు సంబంధించి ఇంత మార్పు వచ్చిందంటే దయచేసి మా రైతు సోదరులు, రైతు సోదరులు మీరు ఆలోచించారు. గత ప్రభుత్వం సన్నమత బోనస్ అనేది కొట్టింది. మన ప్రభుత్వం పోయిన వర్షాకాలం పంటకు 60 కోట్లు ఇచ్చింది. మరి ఈ వర్షాకాలం పంటకు 80 కోట్లు వచ్చింది. అంటే గత వర్షాకాలంలో రాష్ట్రంలో 1000 కోట్లు వస్తే మనకు 60 కోట్లు వచ్చింది. ఈసారి రాష్ట్రం మొత్తంలో 19 కోట్ల సన్నమత బోనస్ వస్తే మన పెద్దపల్లి నియోజకవర్గానికి 80 కోట్ల బోనస్ వచ్చింది. అంటే రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రైతులకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది నాకు తెలిసి నేను చూసిన రైతుకు ఇంత బ్రహ్మాండంగా సపోర్ట్ చేసిన ప్రభుత్వాన్ని నా 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ఉండేది. గత ప్రభుత్వంలో కూడా మక్కలు ఉంటామని சொல்லలేదు, గుర్తు చేసుకోండి. మక్క చేసిన రైతులను ఉంటే
గత ప్రభుత్వంలో మీకు మార్కెట్ కొనలే, ఒకసారి కొంటా ఉన్నారని కొనలే. ఇవాళ మనం వర్షాకాలంలో ఉన్నాం, మళ్ళీ వాళ్ళ ఏజెంట్ కూడా మార్కెట్ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మొన్న మీ ఎన్నికల సమయంలో ఏదైతే చెప్పినాం వరి కొనుగోలుకు సంబంధించి కూడా మళ్ళీ ఈసారి దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది. పంట దిగుబడి కూడా ఎకరానికి 40 బస్తాల నుండి మీకే. మనం ఒకప్పుడు గ్రామంలో ఎకరానికి 40 బస్తాలు పడితే ఆ రైతును కుప్పలు కూసేవారు. ఇవాళ 50 బస్తాల పైన పడుతుంది మన నియోజకవర్గంలోనే. 60 బస్తాలు అనే రైతులను ఇప్పుడు ఈసారి కూడా అంటే అటువంటి పంట దిగుబడి వచ్చింది. ఇవాళ ఒకప్పుడు శ్రీరాంపూర్ మండలంలో నీళ్ళు 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 అని రోజు ఫోన్ చేశారు, సంపకతనే నీళ్ళు వస్తలేదని. ఈసారి అన్నోని దండం పెడతా నీళ్ళు బంద్ చేయమంటారు. అంటే ఈ ఊరు గావులు అనకుండా అది ముట్లపల్లి కావచ్చు, తాడుపల్లి కావచ్చు, మిద్దెంపల్లి కావచ్చు, పోచంపల్లి కావచ్చు, జిగ్గేపల్లి కావచ్చు, మండ్యాల కావచ్చు, ఇప్పలపల్లి కావచ్చు, శ్రీరాంపూర్ కావచ్చు, మరి అటుపక్క పోతే వెన్నెంపల్లి కావచ్చు, తర్వాత పూనారం కావచ్చు, సిద్ధిరాపూర్ కావచ్చు, పెద్దరాజపల్లి కావచ్చు, జాఫర్ఖాన్పల్లి కావచ్చు, ఈ ప్రాంతం గ్రామ ప్రాంతం తేడా లేకుండా పుష్కలంగా బ్రహ్మాండంగా ఏ రైతు కూడా ఎక్కడికి నీళ్ళ కోసం తిరగకుండా కాలువ ఎక్కకుండా బ్రహ్మాండంగా నిర్మిస్తున్నాం రైతులు. ఇవాళ పోయిన బీఆర్ఎస్ 10 ఏళ్ళ అసలు ఏ సంవత్సరాన శ్రీరాంపూర్ మండలంలో ఏ మూలకు ఒక దగ్గర పంట ఎండకుండా ఏదైనా ఉందా? ఇవాళ పరిస్థితి ఎక్కలేదు, ఉండదు కూడా. అందుకే నాకేముందంటే ఎలినో ప్రాబ్లం ఉన్నది అని సైంటిస్టులు చెప్తా ఉన్నారు. సార్ నీళ్ళు ఇస్తే మీరు చెల్లెలకుంటారు, నింపుకుంటారు. దెబ్బగా అదృష్టం బాగుంది, వర్షాకాలం కంటే నీళ్లు వర్షం తగ్గినా మళ్ళీ ఈ నీళ్ళతో వానకాలం పడుతుంది. నీళ్లు రాని అని చెప్పి నేనే మీద కూడా జూలై పిల్లల ఇంకా 50-50% పంట కావాలా, ఎలియలో ఒక 25-30%, పెద్ద పిల్లలకు 20-20%, సుల్తానాబాద్ ఒక 15%, శ్రీరాంపూర్ వల్ల ఒక 5-10%. కాబట్టి నీళ్లు కూడా రావాలని చెప్పి ఆ రైతులు ఇబ్బంది పడతారని చూపించాం. కాబట్టి మళ్ళీ కూడా వడ్డ కటింగ్ ఉన్నది. వడ్డ కటింగ్ చేయడానికి కూడా ఎవరు ప్రయత్నం చేయరు. చేస్తే కూడా రైతులు ఇక్కడ రైతులు నాకు లేకుండా సారయ్య గౌడ్ గారికో, వ్యవసాయ మార్కెట్ తిరుపతి రెడ్డి గారికో, ప్రజల గారికో, లంకసారి గారికో, మరి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సింగిల్ రామచంద్ర రెడ్డి గారికో మీరు మా